డీప్సీక్ ఒకటే కారణం కాదు మస్క్ సంపద తగ్గడానికి. ఇప్పుడు చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి అన్ని కంట్రీస్ మీద టారిఫ్స్ అని అనౌన్స్ చేశారు. ఈ టారిఫ్స్ యొక్క అనౌన్స్మెంట్ అనేది లాంగ్ టర్మ్ లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ షార్ట్ టర్మ్ లో మాత్రం చాలా అమెరికన్ కంపెనీస్ కి మాత్రం ఇంక్లూడింగ్ మస్క్ ఓన్డ్ కంపెనీస్ అన్నింటికి కూడా ఇబ్బందే. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే చైనా మీద 20% టారిఫ్ వేశారు అన్నింటి మీద ఇంపోర్ట్స్ పైన. సేమ్ వే కెనడా మీద 25 అండ్ మెక్సికో నుంచి వచ్చే వాటికి కూడా 25% టారిఫ్స్ విధించారు. అండ్ ఈ కంట్రీస్ కూడా రిటాలియేటరీ అంటే ప్రతీకారంగా కూడా వాళ్ళు కూడా టారిఫ్స్ అమెరికన్ ఇంపోర్ట్స్ పైన వేశాయి. దానివల్ల ఏంటంటే అటు రెండు కంట్రీస్ యొక్క కంపెనీస్ మీద ఈ టారిఫ్స్ ఎఫర్ట్ వల్ల కంపల్సరీ మార్కెట్ ప్రైస్ పడిపోతుంది, స్టాక్ ప్రైస్ పడిపోతుంది. సో ఇవన్నీ రీజన్స్ కూడా కారణమయ్యాయి తప్ప ఓన్లీ డీప్ సీక్ వల్ల డిస్రప్షన్ వల్ల ఎలాన్ మస్క్ యొక్క సంపద 85 బిలియన్ డాలర్లు తగ్గడానికి కారణం ఒక డీప్ సీకే కాదు, మిగిలిన అన్ని కారణాల వల్ల వేరే ఇప్పుడు ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అనుకోండి అండ్ ట్రంప్ యొక్క ఎకనామిక్ రీజన్స్ వల్ల కూడా పడిపోయాయి. దాంతోపాటు ఇంకోటి మర్చిపోకూడదు ఏంటంటే వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెస్లా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి, అందులో వాళ్ళవి 11% సేల్స్ పడిపోయాయి. యాక్చువల్లీ మనం చూసుకుంటే లాస్ట్ మెనీ క్వార్టర్స్ నుంచి టెస్లా వాజ్ గివింగ్ వండర్ఫుల్ రిజల్ట్స్, బట్ ఫర్ ఎ చేంజ్ ఈ క్వార్టర్లో ఆల్రెడీ సేల్స్ పడిపోయాయి. అండ్ అనుకున్నంత రేట్లో వాళ్ళ సేల్స్ పెరగకపోవడం వల్ల, సో అది కూడా ఒక మేజర్ రీజన్ టెస్లా యొక్క స్టాక్ పడిపోవడానికి.